శ్రీనివాస్తో అఘోరి శ్రీనివాస్తో మీరు మాట్లాడారు ఎప్పుడైనా మాట్లాడారా? సీఎమా ఎంపీనా సెలబ్రిటీనా అంతగాడా మాట్లాడడానికి వాడు నా కాల్ గోడుతో సమానం. వాడితో నేను మాట్లాడేది ఏంది? వాడెక్కడ నేనెక్కడ? వాడు జనాల మాయమాటలు చెప్పి బతికిన కొడుకు నేను 10 మందిలో దీవించి బతికేదాన్ని. నేను ముఖ్యమంత్రుల పేరెత్తుతున్నాడు, డిప్యూటీ ముఖ్యమంత్రుల పేరెత్తుతున్నాడు. మీరు మాట వినకపోతే నేను వచ్చి రంగంలోకి దిగుతాను, ఒక్క నిమిషం అండి. ప్రతిసారి అదే వస్తున్నా మామూలుగా ఉండదు. వస్తున్నా ఏం పిక్తున్నాడు, వచ్చి కొట్టించుకొని పోతున్నాడు అందరితో తలవాళ్ళు తీసి. ఓయ్ వీడియోలు చాలా ఉన్నాయి. పోలీసులు ఏం చేశారా నీకు? సార్ పోలీస్ ఏపీలో కానీ తెలంగాణలో మీ ధైర్యానికి మెచ్చుకోవచ్చండి. ఎందుకంటే ఆ అఘోరి ఎన్ని మాటలు అన్నాడు పాపం. కానీ అదే ఒక ట్రాన్స్జెండర్ ఎవరైనా ఏదైనా ఇష్యూ చేస్తే మీరు పోలీస్ స్టేషన్లో రిమాండ్కి పంపిస్తారు. కానీ ఒక అఘోరి అని వేషంలో వేసుకొని ఒక్క శ్రీనివాస గారు మిమ్మల్ని అందరినీ పచ్చి పూతలు పెడుతున్నా కొడుతున్నా మీరు స్పందించట్లేదంటే ఇదేంటి? మాకొక న్యాయము వారికొక న్యాయమా? చట్టంలో అందరూ సమానమే. సరే వాళ్ళు అఘోరాలమ్మ అని మీరు అనొచ్చు. అఘోరాలు ఎక్కడో ఉంటారు కానీ ఇక్కడ ఉండరు. సార్ నేను ఒక్కటే కోరుకుంటున్నా, వాణ్ణి అరెస్ట్ చేయాలి. ఇలాంటి దొంగ బాబాలు ఎవ్వరు రాకూడదు. సార్ నేను ఒక మాట చెప్తాను, నాది సొంత అనంతపురం. నేను చదువుకోలేదు. మీరు అనంతపురంలో పోయి మాదిరి అని చెప్పండి, ఆమె చదువుకోలేని చెప్తారు. కానీ చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం నాకుంది. ఇచ్చిన వరం. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఆయనకి శిక్ష పడేలాగా చెయ్యండి సార్, ఏపీలో కానీ తెలంగాణలో కానీ. అంతే అండి.